ఫ్రెండ్స్, స్వస్తిక్ సింబల్ ని మన చిన్నప్పటి నుంచి ఎన్నో శుభకార్యాల్లో మనం చూసే ఉంటాం. కాకపోతే దీని యొక్క అర్థం మీలో ఎంతమందికి తెలుసు? మనం కారు కొన్నా, ఇంటి గృహప్రవేశం చేసినా ముందుగా ఈ సింబల్ ని అక్కడ ముద్ర వేయడం మంచిది అని చెప్తూ ఉంటారు. అసలు స్వస్తి అన్న పదాన్ని మనం విశ్లేషిస్తే స్వ అంటే మంచి, అస్తి అంటే జరగడం అన్న అర్థం వస్తుంది. అంతా మంచి జరగాలి అనే ఒక బ్లెస్సింగ్ ను ఈ సింబల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇదే విషయాన్ని మన ఋగ్వేదంలో ఉన్న స్వస్తిక్ మంత్రంలో ఇలా రిప్రజెంట్ చేశారు. స్వస్తిన ఇంద్రో వృదక్షవాహ, స్వస్తిన పూష విశ్వవేదాహ, స్వస్తిన స్తాక్షర్యో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతిర్దతాతు. అయితే ఈ సింబల్ ని రెండు ఎస్ లెటర్స్ క్రాస్ అవుతున్నట్టుగా ముద్ర వేస్తే దీన్ని సవ్య స్వస్తిక్ అంటారు. ఇది ప్రాస్పెరిటీని రిప్రజెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ రెండు జెడ్ లెటర్స్ క్రాస్ అవుతున్నట్టుగా ముద్ర వేస్తే దీన్ని అపవస్య స్వస్తిక్ అంటారు. ఇది డిస్ట్రక్షన్ రిప్రజెంట్ చేస్తూ నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక మారణ హోమాన్ని రిప్రజెంట్ చేయడానికి హిట్లర్ సైన్యం యొక్క జెండా మీద ఈ అపవస్య స్వస్తిక్ అనే సింబల్ ని యూజ్ చేశారు. అందుకే యూరోప్ దేశాల్లో ఇప్పటికీ స్వస్తిక్ ను సింబల్ ఆఫ్ హేట్ అండ్ రేసిజం గా కన్సిడర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.